శ్రీగురుభ్యో నమః. హరి ఓం. శ్రీమహాగణాధిపతయే నమః. శ్రీమహాసరస్వత్యై నమః. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. అస్మద్గురో విద్యానందనాథ గురుచరణారవిందాభ్యాం నమో నమః. అస్మద్గురో కాశ్యపగోత్ర పవిత్రం నారాయణయతీశ్వరఛాత్రం వందే దాసకుటిస్థం రామానుజదాసస్వామినం నమో నమః. 2025 సంవత్సరం డిసెంబర్ నెల, మరి 12వ రాశి మీనరాశి. ఈ మీనరాశి ఎట్లా ఉంది అంటే, మీనరాశి కూడా ఏలినాటి శని 2వ భాగం ప్రారంభమైంది. 2 సంవత్సరాలు అయిపోయింది. మరి జన్మంలోకి వచ్చాడు శని. శని పూర్తిగా విరుద్ధంగా ఉన్నాడు. రవి, కుజుడు, శుక్రుడు బాగున్నారు, కానీ మిగతా గ్రహాలు బాగాలేవు. శని పూర్తిగా విరుద్ధంగా ఉన్నాడు. ఎంత ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉంటే అంత మంచిది. మీరు వెళ్తుంటే ఎక్కడికి పోతున్నావు అని అడిగితే మానుకోండి. నేను కూడా వస్తానంటే మానుకోండి. ఎదురుకుండా పిల్లి వస్తే ప్రయాణం మానుకోండి. మరి ఇంట్లో నుంచి వెళ్ళేటప్పుడు నాకు డబ్బులు ఇయ్యి అని అడిగితే కూడా మానుకోండి. ఇట్లాంటి పనులు జాగ్రత్త. వెళ్ళేటప్పుడు గుడ్డ కొర్రు బట్టి చిరిగితే కూడా శని పట్టినట్లే. అట్లాంటి టైంలో ప్రయాణాలు ఆపండి. కొర్రు బట్టి చిరిగిన గుడ్డ కానీ, నిప్పులో పడి కాలిన గుడ్డ కానీ కట్టుకోబాకండి. శనికి 19,000 జపం చేయించుకోండి. నల్ల నువ్వులు దానం ఇవ్వండి. ఇది మీ రాశి కరెక్ట్గా అయితే మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం కూడా చూపించుకోండి. మీరు అన్ని విధాలా బాగుంటారు. కానీ ఇప్పుడు జరుగుతున్న దురాగతం ఒక్కటే, మనిషిగా బతకాలి. మనిషి పశువుగా తయారైనాడు. పశువుగా తయారవడానికి అర్థం ఏంటంటే, మన హిందూ మత ధర్మం ఏమిటా అంటే, మగవాడికి ఒక్కతే భార్య, ఆడ మనిషికి ఒక్కడే భర్త. మగవాడు పరస్త్రీతో కానీ, ఆడది పరపురుషుడితో కానీ కలవటం మన హిందూ ధర్మం చెప్పలేదు. మొగుడికి ఏ రోగం వచ్చి నరాలు చచ్చుబడిపోయి మంచంలో ఉండి కనీసం ఒంటేలు కూడా పోలేక, అన్నం కలిపి ముద్ద నోట్లో పెట్టుకోలేక, పెళ్ళైన సంవత్సరానికి మంచాన పడిపోయిన భర్తని చివరిదాకా కూడా కాపాడుకున్న మహాపతివ్రత మహాస్త్రీ ఉన్నది. అట్లాగే ఓనమాలు రానటువంటి వాళ్ళు, పల్లెటూళ్ళల్లో ఉండేటువంటి వాళ్ళు, ఆడమనిషి కష్టపడి కూలి చేసి సంపాదించుకొచ్చి భర్తకి తిండి పెడుతుంటే ఈ డబ్బులు లాక్కొని పోయి వాడు తాగి ఎక్కడో పడి ఉంటాడు. ఆ భర్తను తీసుకొచ్చి స్నానం చేయించి ఆ భార్య అన్నం పెడుతుంది. ఆమె ఓనమాలు రాకపోయినా ఆమె మహాపతివ్రతే. మరి ఈ పరపురుష వ్యామోహం ఇప్పుడేంటి? మగవాడికి ఏదైనా రోగం వచ్చపో, డైవర్స్ ఇచ్చేసేయి, వేరే పెళ్లి చేసుకో. ఇది సలహా. సరే, నేను చెబుతూ ఉన్నా, మాలో 2-3 జరిగింది. పెళ్ళి అయిన తర్వాత సంతానం కలగరా, భార్య మంచిది కాదు, ఇంకో పెళ్లి చేసుకుంటారంటే దీన్ని మించింది వస్తుందిరా అని చెప్పా. దాన్ని మించిందే వచ్చింది. నీకు నీ కర్మ బాగుంటే నీ భార్య మంచిదే వస్తుంది. నీ భార్య నీకు సహకరించేదే వస్తుంది. ఆడమనిషి పుణ్యాత్మురాలైతే భర్త మంచివాడే వస్తాడు. మరి ఆ భర్తను జాగ్రత్తగా చూసుకునే భార్య కావాలి, భార్యను జాగ్రత్తగా చూసుకునే భర్త కావాలి. జీవితాంతం ఒకళ్ళకొకళ్ళు. ఇప్పుడు జాజి తీగ ఉందండి, ఓ తాడు కట్టి పైకి కడతారు. ఆ తీగ మెలకేసుకుంటూ వెళ్ళిపోతుంది, బాగా ముదురుతుంది. విరగనిస్తే అది మాత్రం విరగదు. సన్నగా ఉన్నప్పుడు విరిగిపోతుంది. వయసులో ఉన్నప్పుడు నువ్వు తప్పుడు నడత నడిస్తే మళ్ళీ మంచి నడత నీకు రాదు. మంచి నడత అనేది ముందు ప్రధానంగా కావాలి. ఎన్ని దేవతా పూజలు చేసినా నీ బుద్ధి తక్కువైతే, నీవు బుద్ధి లేని పనులు చేస్తే నీ జీవితం మొత్తం నరకమే. నన్ను అడిగితే
భర్త మంచంలో ఉంటే జీవితాంతం సేవ చేసిన భార్య, తాగుబోతు భర్తకి తీసుకొచ్చి అన్నం పెట్టి కష్టపడి పిల్లల్ని భర్తని పోషించుకున్న భార్య, వాళ్ళంతా ఉత్తమం ఇంకోళ్ళు లేరు. భార్య కూడా పక్షవాతం వచ్చి మంచంలో ఉంటే భార్యని మరి 3 చక్రాల రిక్షా లాంటి దాంట్లో తిప్పుతూ భార్యని చూసిన వాళ్ళు ఉన్నారు. మరి అక్కినేని నాగేశ్వరరావు భార్య కూడా అట్లాగే ఉన్నదని ఒకసారి విన్నా. భార్యని ప్రేమగా చివరిదాకా చూసిన వాళ్ళు ఉన్నారు. అట్లాగే ఈ మధ్యపోయినటువంటి కోట శ్రీనివాసరావు కూడా భార్యకి మతి లేకపోతే చాలాసార్లు తన వృత్తి చేసుకుంటూ భార్యకి మైండ్ సరిగా వచ్చిందాకా చాలా కష్టపడి భార్యతోటే ఉన్నాడు. ఈ భార్యాభర్తల అనుబంధం ఎట్లాంటిదంటే తీగ లాంటిది. మెలివేసుకున్న తీగ వదిలిపోకూడదు. పెద్ద తీగకి సన్న తీగ మెలికేసుకుంటుంది. పెద్ద తీగ భర్త, సన్న తీగ భార్య. ఆ మెలివేసుకున్న సంబంధం చెడగొట్టుకోకూడదు. ఎప్పుడు కూడా భార్యాభర్తలు కలిసి ఉండటం, మరి అత్తమామలను చూడటం భార్య ఆడమనిషి, తల్లిదండ్రులని భర్త చూడటం, తర్వాత పిల్లని ఇచ్చినటువంటి వాళ్ళు 25 సంవత్సరాలే వాళ్ళ దగ్గర పెరుగుతుంది పిల్ల. నీ దగ్గర కనీసం 50 సంవత్సరాలు బతకాలి. నీ భార్యను సరిగ్గా చూడకపోతే నీ భార్య గతి ఏమిటి? నీ భార్య పరిస్థితి ఏమిటి? భార్యను హింసపడితే అనుభవించే నష్టం ఏమిటి? అదే కాకుండా నీ వంశం నిలబడటానికి నీ అత్తమామలు నీకు పిల్లనిచ్చారు. చాలామంది అంటారు, ఏదైనా శుభకార్యం చేసుకుంటే తల్లిదండ్రుల కంటే అత్తమామలు ఏదో చేతని తెస్తారు. ఈ గుడ్డలు మాకు వంట చేసేవాళ్ళకి కానీ పాచమం చేసేవాళ్ళకి కూడా గుడ్డలు పెట్టమంటారు. అంత హీనపరుస్తారు. తల్లిదండ్రుల కంటే పిల్లనిచ్చిన అత్తమామలు చాలా గొప్పవాడు. వాళ్ళని గౌరవంగా చూడాలి. తల్లిదండ్రుల్ని, అత్తమామల్ని కనీసం దారిలో దిక్కులేక అడుక్కుండే వృద్ధుల్ని కనిపెట్టి ఉండటం. అందరికీ కూడా ఎవరికి ధర్మం చేయాలో చేయండి. దేవాలయాల్లో నిత్య నైవేద్య దీపారాధన లేక, అర్చకుడికి జీతం లేక ఇబ్బంది పడుతూ ఉన్న రోజులు ఉన్నాయి. మరి ఎప్పుడూ కూడా గతి లేని వాళ్ళని సరిగ్గా చూడాలి. పాడుబడ్డ దేవాలయాల్ని పునరుద్ధరణ చేయాలి. దేవాలయం కట్టించి దానికి తగినంత ధర్మం ఇచ్చి దేవాలయ పోషణగా ఇచ్చి కట్టినవాడు మరణిస్తే దేవుడికి నిత్య నైవేద్య దీపారాధన లేకుండా పాడుపడితే వాడు నరకానికి పోతాడు. పాడుపడ్డ దేవాలయాన్ని మళ్ళీ నిత్య నైవేద్య దీపారాధన పూజాదికలు చేసినటువంటి వాడు విష్ణువులో ఐక్యం అవుతాడు. ఎంత తేడా ఉందో చూడండి. అందరూ కూడా నమ్మకం ఏమిటి? తిరుపతిలో దేవుడు గొప్పవాడు. దేవుడు గొప్పవాడు కాదంటలా. దేవుడు నిన్నేం డబ్బులు పెట్టమని అడగట్లా. ఎన్నెన్ని కోట్లు తీసుకెళ్ళిస్తున్నారు. మరి గుళ్ళో అర్చకుడు ప్రైవేట్ దేవాలయాల్లో 5,000 కంటే జీతం రాదు. వాడు బతకలేకుండా పోతున్నాడు. మరి అటువంటి వాళ్ళని చుట్టలా. తిండి లేక బజార్లు అమ్మడి అడుక్కొని తింటున్న 80 ఏళ్ల ముసలివాళ్ళు ఉన్నారు. వాళ్ళకి మార్గం చూడండి. దరిద్రం బట్టి చదువుకోవాలనుకొని చదువు చెప్పించేవాళ్ళు లేక ఉన్నటువంటి వాళ్ళకి చదువు చెప్పించండి. దేవుడి పేరుతో ఎక్కడెక్కడ డబ్బులు తీసుకెళ్ళి దానాలు చేయడం కాదు. ఒక్కొక్కళ్ళు ఏం చేస్తున్నారు, బాగా ఐశ్వర్యవంతులు, వాళ్ళ డ్రైవర్కి 30 లక్షలు 40 లక్షలు పెట్టి ఇల్లు కట్టించారట. దానానికి కూడా అర్హత కావాలి. ఒకడు బయలుదేరతాడు, అయ్యా నా దగ్గర 90 రూపాయలు ఉన్నాయి, ఇంకొక 10 రూపాయలు అయితే 100 అవుతుంది, నేను నటించి అన్నం తినలేదయ్యా, 10 రూపాయలు హోటల్లో అన్నం తింటానంటాడు. ప్రతివాడిని వాడు అదే అడుగుతాడు. ఈ డబ్బులన్నీ పోగు చేసుకుంటాడు, తాగింటి పోతాడు, పెళ్ళంతా తలకాయ బాధపడతాడు. దానం ఎట్లా చేయాలి? ఆ దానం చేసేది నువ్వు ఏ ఉద్దేశంతో దానం చేశావో ఆ విధమైన ఖర్చు కావాలి. పెళ్లి జరుగుతోంది, చదివింపులు చదివిస్తున్నారు. ఎందుకు? ఆ పిల్ల తండ్రి దరిద్రుడై
పెళ్లి చేయలేకపోతాడేమని తలాకాస్తిస్తారు. అప్పులు లేకుండా అతను బయటపడతాడని ఇదివరకు చదివింపులు పెట్టారు. ఇప్పుడేంటి, మా అమ్మాయి పెళ్లికి 100 రూపాయలు చదివించాడు, వడ్డీతో సాగరికి 150 చదివించాడు. ఇది కాదు లెక్క. బీదవాడికి చదివించండి, నీతో సమానమైన వాడికి వాడిని పిలవటం, వాడికి వెళ్ళటం కాదు. దరిద్రుడైన వాడికి పెట్టండి. ఒక్క ఆడపిల్లకి పెళ్ళి కాకపోతే దశపూర్వేషాం దశాపరేషాం మద్వంశానాం సర్వేషాం పితృవ్యాన్ నరకాతుత్తీర్య శాశ్వత బ్రహ్మలోక నివాసిద్యతనుంది. వాళ్ళు పెళ్లి చేయలేకపోతే సర్వ ఖర్చులు పెట్టి కన్యాదానం చేయండి. మరి 10 తరాల వాళ్ళు, నీకంటే ముందు 10 తరాల వాళ్ళు, నీ తర్వాత 10 తరాల వాళ్ళు మోక్షాన్ని పొందుతారు. అటువంటి కన్యాదానం చేయండి. అంతేగాని వాళ్ళు అన్నం పెట్టలేరు కదా, పెళ్లి చేయలేరు కదా, 50 ఏళ్ళు వచ్చి ఆ పిల్లలు నాకు చెప్పండియా, మీకు డబ్బులు ఇస్తాను, నా పిల్లలు కొనుక్కోవటం కాదు. ఆ పిల్లకి సరైన పెళ్లి చేయండి. ధర్మమైన పద్ధతులు అభినయించండి. కానుకలు హుండీలోనే వేయవలెను, పల్లెల్లో వేయొద్దు. అర్చకుడు మాత్రం పూర్తి చేయాలి, వాడు సరిగోపురం పెట్టాలి, తీర్థం ఇవ్వాలి. ఎవరైనా పొరపాటున పల్లెల్లో వేసినప్పుడు హుండీలో వేయాలి. వాడు తినాలా, వాడి పిల్లలను చదివించుకోవాలా, వాడి ఇంటి అద్దె కట్టుకోవాలా, ఇవన్నీ వాళ్ళు ధర్మకర్తలా ధర్మభోక్తలా నేను అడుగుతున్నా. ధర్మకర్తలైతే వచ్చే ఆదాయం చాలకపోతే ఎవడు బతకలేకపోతున్నాడో వాడిని బతికించండి. వాడు ధర్మకర్త. దేవాలయంలో వచ్చిన హుండీలో డబ్బులు తలా 5,000 ఎంతో ఇచ్చి మిగిలింది దిగమింగే వాళ్ళు ధర్మకర్తలు కాదు. ధర్మో రక్షత రక్షిత. ధర్మాన్ని నువ్వు రక్షిస్తే నిన్ను ధర్మం రక్షిస్తుంది. ధర్మస్య జయోస్తు. ధర్మం ఎప్పుడు కూడా నిన్ను జయింపజేస్తుంది. అధర్మస్య నాశోస్తు. అధర్మం ఎప్పుడు నిన్ను నాశనం చేస్తుంది. ప్రాణిషు సద్భావనాస్తు. అన్ని రకాల ప్రాణుల్ని కూడా బతకాలి అనేటువంటి ఉద్దేశంతో ఏ ప్రాణికి కూడా అపకారం చేయబాకండి. ప్రాణిషు సద్భావనాస్తు విశ్వస్య కళ్యాణమస్తు. ప్రపంచం మొత్తం బాగుంటుంది. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇది ధర్మం. ధర్మానికి అధర్మానికి పోటీ జరుగుతుంది. ధర్మం ఎప్పుడు జయిస్తుంది. కాబట్టి ఇవాళ ఈ మాసఫలితం కాదు, ఇటువంటివి ప్రత్యేకించి 10 సార్లు వినండి, చెప్పింది అవలంబించండి. మీరు అవలంబిస్తే మీకు పుణ్యం వస్తుంది. నేను చెప్పినందుకు నాకు ఒక భగవంతుడు ఉత్తమమైన మోక్షాన్ని ఇస్తాడు. కాబట్టి అందరూ కూడా సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.